చిన్న పల్లెటూరులో సుధా అనే అమ్మాయి ఉండేది. మంచి మనసు, తెలివితేటలతో అందరికీ గుర్తింపు పొందింది. కానీ ఒక సమస్య, ఆమె మాటల తీరు. ఎదుటి వాళ్ళ మనసు ఎలా అవుతుందో ఆలోచించకుండా ఏదైనా నేరుగా చెప్పేసేది. ఒకరోజు ఊళ్ళో పెద్దలందరూ గౌరవించే బుదిరాజు తాతగారు సుధను పిలిచారు. అమ్మాయి, నీ మాటలు చాలామందిని బాధ పెడుతున్నాయి అని తెలుసా? మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి అని చెప్పారు. సుధ చిన్నపాటి నవ్వి నిజం చెప్పడంలో తప్పేముంది తాతయ్య, నేను ఎవరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టడం లేదు అని చెప్పింది. బుదిరాజు అమాయకంగా నవ్వి, ఒక పని చేస్తావా అని అడిగారు. తప్పకుండా చెప్పండి తాతయ్య అని సుధ సమాధానం ఇచ్చింది. అప్పుడు తాతగారు ఒక పక్కన ఉన్న తోలు దిండిని తీసి, ఇదిగో ఈ దీనిలో గడ్డి పూలున్నాయి, అవి తీసి గాల్లో విసిరేయ్ అని చెప్పారు. సుధ అచ్చంగా అదే పని చేసింది. కొన్ని నిమిషాల్లో గాలిలో గడ్డి పువ్వు ముక్కలు ఎటుపోయాయో కూడా తెలియలేదు. తాతగారు స్మితంతో, ఇప్పుడు ఆ ముక్కల్ని తిరిగి తీసుకురా అన్నారు. సుధ కంగారుగా, ఇది అసలు సాధ్యం కాదు తాతయ్య, అవి ఎటుపోయాయో కూడా నాకు తెలియదు అని చెప్పింది. అప్పుడు తాతగారు హాస్యంగా, ఇదే మాటల శక్తి. ఒకసారి మాట బయటకు వెళ్ళిన తర్వాత దాన్ని తిరిగి తీసుకురాలేం. ఎవరి మీద ఎలా ప్రభావితం చేస్తుందో మనం ముందుగానే ఆలోచించాలి. అందుకే ప్రతి మాట మాట్లాడే ముందు అవసరమా, మంచిదా, ఎవరికైనా మేలు చేస్తుందా అని ఆలోచించాలి అని చెప్పారు. ఆ రోజు నుంచి సుధ తన మాటల తీరుని పూర్తిగా మార్చుకుంది. మృదువుగా ఆలోచించి మాట్లాడడం ప్రారంభించింది. కొద్ది రోజుల్లోనే ఊళ్ళో అందరూ సుధను మరింతగా గౌరవించసాగారు. మాటల శక్తి అద్భుతం. ఒకసారి మాట బయటకొచ్చిన తర్వాత దాన్ని మార్చలేం. అందుకే మాట్లాడే ముందు ఆలోచించడం చాలా అవసరం.